స్వాగతం సుస్వాగతం। ఈ వీడియోలో మనం ఊహాశక్తి గురించి తెలుసుకుందాం। ఐన్స్టీన్ ఏమంటాడంటే జ్ఞానం కన్నా ఊహ గొప్పది అని। ప్రతిదీ ఈ సృష్టిలో ఊహాశక్తి ద్వారానే సృష్టింపబడుతుంది। మనందరికీ తెలుసు సంకల్ప శక్తి, సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి తెలుసు, అఫర్మేషన్స్ గురించి తెలుసు। సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడం ద్వారా మనం అనుకున్న అన్ని సాధించవచ్చు అని ఎన్నో వీడియోలో విన్నాం। విజువలైజేషన్ టెక్నిక్ అనేది క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు అని మనకు తెలుసు। సో ఈ వీడియోలో మనం విజువలైజేషన్ టెక్నిక్ని ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం। సో ఫస్ట్ నేను ఏమంటున్నానంటే ఈ వీడియోని ఎవరు కానీ స్కిప్ చేయకండి, కరెక్ట్గా కంప్లీట్గా చివరి వరకు వినండి। వీలైతే 1 నుంచి 5-6 సార్లు వినండి, బాగా సబ్జెక్ట్ అర్థమవుతేనే మనం దాన్ని అప్లై చేయగలం। కాబట్టి స్కిప్ చేయకుండా చక్కగా వీడియోను వినండి। రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఊహాశక్తి అంటే దేనైనా మనం 2 సార్లు సృష్టిస్తాం। ఒకటి ఇక్కడ సృష్టిస్తాం, రెండవది భౌతికంగా అది సృష్టింపబడుతుంది। మనం సృష్టించేది ఒకటే, ఇక్కడ మాత్రమే మన పని, బయట అది విశ్వం మేనిఫెస్ట్ చేస్తుంది। యూనివర్సల్ మెకానిజం అంటే యూనివర్స్లో ఉన్నటువంటి విశ్వ నియమాలకు అనుగుణంగా అది సృష్టింపబడుతుంది। ఫస్ట్ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే థాట్ నుంచి వస్తుంది, అంటే ఒక ఆలోచన రూపంలో ఏదైనా మొదలవుతుంది। దానికి మెల్లమెల్లగా ధ్యాస కేంద్రీకరించే కొద్దీ, మెల్లమెల్లగా దాని గురించి ఆలోచించే కొద్దికల్లా దానికి ఒక ఊహ అనేది ఒక రూపం ఏర్పరుస్తుంది, అంటే ఒక మోడల్ లాగా తయారవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువును సృష్టించాలనుకున్నాం, ఇల్లు కట్టాలనుకున్నాం। ఆ ఇల్లు కట్టాలి అనేది ఒక థాట్, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఇల్లు ఎన్ని రూమ్లు ఉండాలి, ఎన్ని ఫ్లోర్లు ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, ఎంత స్పేస్లో రావాలి, ఎలాంటి కలర్ ఉండాలి అనేది రోజు రోజుకు మనం ఆ యొక్క థాట్కి మనం శక్తిని ఇస్తూ ధ్యాసను కేంద్రీకరించే కొద్దికల్లా లోపల మానసికంగా ఒక స్పష్టమైన ఇంటికి సంబంధించిన రూపం ఏర్పడుతుంది। ఆ తర్వాత దాన్ని మనం భౌతికంగా ఇంటిని నిర్మిస్తాం అన్నమాట। సో దాన్ని ఏమంటామంటే మైండ్లో రూపుదిద్దుకున్న ఆ రియాలిటీని ప్రైమరీ రియాలిటీ అంటాం। రెండవది భౌతిక వాస్తవం చెందించేదాన్ని సెకండరీ రియాలిటీ అంటే రెండవ వాస్తవం। ఇక్కడ మీ పార్ట్ ఎంతవరకు ఉందంటే ఇక్కడ క్రియేట్ చేయడం వరకే ఉంది। అంటే ఊహాశక్తి ద్వారా మనం దేన్నైనా సృష్టించాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏది సృష్టించాలనేది క్లియర్ కట్గా మనకు స్పష్టత ఉండాలి। సో సబ్కాన్షియస్ మైండ్ గురించి మనం లాస్ట్ వీడియోలో విన్నాం। సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఊహాశక్తిని మించినటువంటి టూల్ లేదు, అది అల్టిమేట్ టూల్। ఈ సృష్టిలో మీరు ఏం కోరుకున్నా దాన్ని తీసుకొచ్చి మీ అందుబాటులోకి ఇచ్చేది ఊహాశక్తి మాత్రమే। క్రియేటివ్ విజువలైజేషన్ మీద కొన్ని వేల పుస్తకాలు కూడా ఉన్నాయి। శక్తి గావైన్ అనే ఒక గొప్ప మెటాఫిజిక్స్ రచయిత్రి ఒక క్రియేటివ్ విజువలైజేషన్ మీద పుస్తకం రాసింది। ఊహాశక్తి గురించి రామ్తా ఒక గొప్ప సంకల్ప శక్తికి సంబంధించిన అంశంలోనే ఊహాశక్తి గురించి క్లియర్గా చెప్తాడు। సేత్ విజ్డమ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అయింది, ఆ జ్ఞానంలో కూడా ఊహాశక్తి గురించి చెప్తాడు। ఊహాశక్తి మీరు అనుకున్నట్లుగా చిన్నగా ఊహిస్తే, మామూలుగా ఊహించుకుంటే మనం అనుకున్నట్లు ఏదైనా జరుగుతుందా, లేకపోతే చాలా కష్టపడాలా అని మనం అనుకుంటాం, కానీ ఊహాశక్తి దగ్గరనే కష్టం ఉంటుంది। మనం అనుకున్న రూపాన్ని స్పష్టంగా ఊహించుకునేంత వరకు మనం దానికి టైం ఇవ్వాలి। ఇవాళ ఊహించుకొని రేపు రమ్మంటే రాదు, అది మీ మైండ్లో దానికి సంబంధించిన పూర్తి రూపము ప్రింట్ అవ్వాలి, అప్పటి వరకు మనం రోజు సాధన చేయాలి। కానీ చాలామంది ఏమంటారు, నేను అది ఊహించడానికి వెళ్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలి, నాకు జాబ్ వచ్చినట్లుగా ఊహించాలనుకుంటే నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నేను ఊహించలేకపోతున్నాను। ఎలా అంటారు, నాకు కారు కావాలి, నాకు బైకే లేదు, కారు ఎలా వస్తుంది అని నేను అనుకుంటున్నాను। కాబట్టి ఆ థాట్స్ మనం ఏం చేస్తాయంటే నెగిటివ్గా బయటికి పంపిస్తూ ఉంటాయి, డీవియేట్ చేస్తూ ఉంటుంది। మనం అనుకున్న వస్తువును మన మైండ్కి ఊహ రాదు, నాకు అవ్వట్లేదు సార్, వర్కౌట్ అవ్వట్లేదు అంటాం। కానీ గుర్తుపెట్టుకోండి, ఊహాశక్తి అనేది కూడా ఒకానొక సాధన లాంటిదే, అలవాటు లాంటిదే। మెల్లమెల్లగా రోజు రోజుకు దాని పట్ల స్పష్టత వస్తుంది। సో మనం కొంత టైం తీసుకోవాలన్నమాట, ఒక పీరియడ్ ఆఫ్ టైము ఆ వస్తువును మనం క్లియర్గా ఊహిస్తూ పోవాలి। రైట్, ఎగ్జాంపుల్ నాకు ఒక జాబ్ కావాలి, అందరికీ జాబ్ కావాలి। ఆ జాబ్ గురించి అందరు ఏమనుకుంటారంటే కష్టపడితే వస్తుంది, బాగా ఎగ్జామ్ రాస్తే వస్తుంది, మంచి తెలివితేటలు ఉండాలి, అదృష్టం ఉండాలి అనుకుంటారు। కానీ ఈ యొక్క సంకల్ప శాస్త్రం ఏం చెప్తుంది, స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, యద్భావం తద్భవతి। యత్ భావం అంటే ఇక్కడ భావం ఏముంది, ఆ భావముకు రూపం ఇచ్చేదే ఊహాశక్తి।
మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ లోపల ఒక అంశాన్ని ప్రింట్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ మీకు భౌతిక రూపంలో తీసుకొచ్చి ఇస్తుందని మనకు తెలుసు. కానీ ఎట్లా ప్రింట్ చేయాలి దానికి అంటే దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఆ పద్ధతే ఈ ఊహాశక్తి. జాబ్ కావాలనుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇమ్మీడియట్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతాడు. ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి బుక్స్ తీసుకుంటాడు. రాత్రి బగులు కష్టపడి చదువుతూ ఉంటాడు. మళ్ళీ ఒకవైపు ఏముంటుందంటే మొత్తం నెగిటివ్ థాట్స్, అదృష్టం నమ్ముతుంటాడు. అన్ని రకాల ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలిగే అన్ని రకాలు చేస్తుంటాడు. మనం ఏం చేయాలి, ఈజియెస్ట్ మార్గం ఒకటే. అసలు ఊహాశక్తిలో 4 స్టెప్స్ ఉంటాయండి. క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్, స్లిప్ ఇంటు ద గ్యాప్. రెండవది, హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. మూడవది, రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ ద అవుట్కమ్. నాలుగవది ఏంటంటే లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. ఇది అల్టిమేట్ సూత్రం. ఈ 4 అంశాలను మనం క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్, స్లిప్ ఇంటు ద గ్యాప్. మనం ఎప్పుడైనా విత్తనాన్ని ఎక్కడ నాటుతాము, చక్కటి దున్ని కలుపు మొక్కలు లేనటువంటి సారవంతమైన నేలను నాటుతాం. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కోరుకున్న సంకల్పం అనేది ఒక విత్తనం లాంటిది. దాన్ని ఊహాశక్తి ద్వారా ఫస్ట్ నాటాలి మన సబ్కాన్షియస్ మైండ్లో. అంటే ఫస్ట్ మన మైండ్ ఎలా ఉండాలి, ఎంటీ ఉండాలి. దాన్ని ఏమంటున్నాడు, స్లిప్ ఇంటు ద గ్యాప్. అంటే ఏ గ్యాప్లోకి జారుకోవాలంటే 2 ఆలోచనల మధ్యలో ఉన్న గ్యాప్లోకి. ఆలోచన మధ్యలో శూన్యం ఉంటుంది. ఈ సృష్టి మొత్తం పుట్టిందే శూన్యం నుంచి. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది, ఫస్ట్ దేర్ ఈజ్ అ గ్రేట్ వాయిడ్, అంటే మహాశూన్యం ఉంది. దాని నుంచి ఒక సూపర్నోవా, ఒక బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి ఏర్పడి అక్కడ నుంచి పదార్థం పుట్టింది. అంటే ప్రతిదీ శూన్యం నుంచే పుట్టింది. ఇప్పుడు మనం విత్తనం ఎక్కడ పెట్టాలి, ఆ శూన్యంలోనే ఉంచాలి. దానికి స్లిప్ ఇంటు ద గ్యాప్ అంటే మరి ఎలా స్లిప్ అవ్వాలి, మనం దానిలోకి ఎలా వెళ్ళిపోవాలంటే ఎస్, దెర్ ఇస్ ఎ మెడిటేషన్ టెక్నిక్. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనము ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేస్తే మన మనసు అంతా శూన్య స్థితిలోకి వస్తుంది. అప్పుడు మనం అనుకున్న 2వ స్టెప్లోకి వెళ్తాం. ఏంది, హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. మీకు ఏ జాబ్ కావాలనో అంటే మీ యొక్క సంకల్పం యొక్క క్లియర్ లక్ష్యం స్పష్టంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మనం శూన్యంలోకి ప్రవేశించినాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్పష్టమైన గోల్ని అక్కడ మనం నాటాలి. ఏ విత్తనాలు వేయాలి అని రైతు ముందే ఎలా నిర్ణయించుకుంటాడో, మనం శూన్యంలోకి వెళ్ళే ముందే మనం ఏం చేయాలి, మనకేం కోరిక కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. రైట్, మనకేం కావాలి, ఇప్పుడు జాబ్ కావాలి. సో నేను ఎలా ఊహించుకోవాలి అంటే స్పష్టంగా నేను జాబ్కి వెళ్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ జాబ్ అనుకుందాం. ఆ పోలీస్ డ్రెస్సు, ఇక్కడ స్టార్సు, చేతిలో లాఠీ, మంచి కారు, పోలీసుకు సంబంధించిన అన్నీ మనం భౌతికంగా ఎన్నైతే చూస్తామో ఆ స్టేషన్లో ఉండడము, వాళ్ళ టీవీ, ఆ ఫీలింగు, ఇవన్నీ కూడా స్పష్టంగా మైండ్లో ఉండాలన్నమాట. సో హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. దీన్ని 2వ స్టెప్ అంటాం. 3వది ఏంది, రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ ద అవుట్కమ్. అవుట్కమ్ అంటే ఫలితం, రిలింక్విష్ అంటే త్యజించు. దాని యొక్క ఫలితం మీద ఎప్పుడు మన మైండ్ అంతా ఫలితం మీదే ఉంటుంది. వస్తుందా రాదా, ఇన్ని రోజులైంది ఇంకా రాలేదేంది, నా సిచ్యువేషన్స్ ఏమో రోజు రోజుకు మారిపోతున్నాయి, అసలుకి నేను ఇంకా అప్పుల పాలవుతున్నాను, లేదా కాంపిటీషన్ పెరుగుతుంది, రకరకాల నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తుంటాయి. బట్ డోంట్ వరీ, ఇవన్నీ కూడా స్టార్టింగ్లో అడ్డంకులు వస్తాయి. కానీ ఫలితం మీద ఎప్పుడైతే మనము వదిలేసి మన పని మీదే దృష్టి పెడతామో, మీ పని అంతా కూడా ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్లియర్లీ విజువలైజ్ యువర్ అవుట్కమ్. స్పష్టంగా ఊహ ఇక్కడ నిర్మించడంలో మీరు నిమగ్నమై ఉండాలి. కానీ మనం అందరం ఏం చేస్తామంటే ఈరోజు వర్క్ స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫలితం వస్తుందా రాదా దాన్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. సో రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ ద అవుట్కమ్ అంటే నీ యొక్క ఫలితంతో బంధం తెంపుకొని ఉండాలి. బంధరాహిత్య సూత్రం అంటారు దీన్ని. అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఊహాశక్తి. అంటే మనం విత్తనం నాటి 2 రోజులు అయినాక వెళ్ళి మళ్ళీ తీసి చూసి విత్తనం మొలకెత్తలేదు అని అన్నమాట. అలాంటి పనులు చేయకుండా ఉంటే ప్రకృతి సరైన టైంకి వచ్చినప్పుడు ఆ విత్తనానికి కావాల్సిన శక్తిని అందించి అది మొలకెత్తుతుంది. సో 4వది, ఇది అల్టిమేట్, లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. అంటే మనకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు, తర్వాత నేను ఎంత కష్టపడాలి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎవరిని ఇంప్రెస్ చేయాలి, ఏ కోచింగ్ సెంటర్లో తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ విశ్వానికి తెలియజేయకూడదు. లెట్ ద యూనివర్స్ అంటే విశ్వాన్ని అనుమతించు. లెట్ అంటే అనుమతించు. హ్యాండిల్ ద డీటెయిల్స్ అంటే మీ లక్ష్యాన్ని నిర్వర్తించడానికి, మీ లక్ష్యాన్ని మీరు కోరుకున్న వస్తువుని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టడానికి విశ్వం ఏ మార్గాన్ని అనుసరిస్తారనేది మీరు చెప్పకూడదు. నాకు 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు నాకు కావాలని స్పష్టంగా ఇక్కడ ఉండాలి తప్ప
ఎవరిని అడగాలి, ఏడ జాబ్ చేయాలి, ఎవరితో అప్పు అడగాలి, ఏ ఫైనాన్స్లో అడగాలి, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఇంటర్మీడియటరీ డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ షుడ్ బి లెఫ్ట్ టు ద యూనివర్స్, విశ్వానికి వదిలేయాలి. సో జాబ్కు సంబంధించి మీరు చేయాల్సిన పని ఏంది? మీరు మీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఉంటారు, ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మీ మైండ్లో కనుక ఇక్కడ జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? ఎగ్జాంపుల్, మీరు జాబ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఒక గౌరవంగా చూస్తుంటారు, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తుంటారు, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీలైతే మీరు ఎంగు కనుక ఉంటే పెళ్లి సంబంధాలు చూద్దామా అని అంటూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న సమాజం మీ పట్ల డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు అండ్ మీరు మీ పట్ల డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. నేను ఎంఆర్ఓను అన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది, నేను ఒక ఎస్ఐని నేను అన్న ఫీల్ వస్తుంది మీకు. సో అంటే జాబ్ వచ్చినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే జరుగుతాయో నిజంగా అవన్నిటినీ మీరు ఇక్కడ ఊహించుకుంటూ ఉండాలి. ఎప్పుడు టైం దొరికినా 2 నిమిషాలు టైం దొరికింది, మనం ఏం ఆలోచిస్తాం? కాంపిటీషన్ ఎక్కువైంది కదా అని అనుకుంటాం. పేపర్లో చూస్తాం, పేపర్లో చూసి ఇక్కడ ఎంతమంది అప్లై చేసినారు, ఇక్కడ ఎంతమంది కాంపిటీషన్ పెరుగుతుంది, ఇక్కడ చాలామంది చదువుకుంటున్నారు అని మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. దీనికి బదులుగా మనం ఏం చేయాలంటే మన యొక్క ఊహకి మనం శక్తిని అందిస్తూ రావాలి. ఎలా? సో ఇప్పుడు మనం జాబ్ అనుకున్నాం కాబట్టి మీరు ఆఫీస్లో కూర్చున్నట్లు, ఆ ఆఫీస్లో మంచిగా ముందర మీ టేబుల్ మీద కంప్యూటర్ ఉన్నట్లు, మీకు ఇట్లా బెల్ నొక్కితే అక్కడ నుంచి సర్వెంట్ వచ్చినట్లు, తర్వాత మీకు అన్ని రకాల మర్యాదలు అన్నీ ఆఫీస్లో జరుగుతున్నట్లు, మీ ముందుకు వచ్చి అందరూ కస్టమర్స్ అందరూ వచ్చి కూర్చొని వాళ్ళందరూ వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతున్నట్లు, మీరు జాబ్ను పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నట్లు, ఆ జాబ్కి ఉదయమే లేచి రెడీ అవుతున్నట్లు, శాలరీ తీసుకుంటున్నట్లు, దాన్ని ఉపయోగించి అన్ని రకాల మీ జీవితంలో మార్పులని చేసుకుంటున్నట్లు. అంటే జాబ్ వస్తే ఏమేమి జరుగుతాయో వాటినన్నిటిని ముందే ఒక రూపంలో ఇక్కడ మైండ్లో ప్రింట్ చేయాలి. ఆ ప్రింట్ చేసిన అంశమే రోజు రోజుకు విత్తనం మొలిచి మొక్కలాగా తయారై ఒక మహావృక్షమై మీ జీవితంలోకి ఇక్కడ స్పష్టంగా రూపం ఎప్పుడైతే పూర్తవుతుందో దెన్ ఇమ్మీడియట్లీ మేనిఫెస్ట్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్. సో ఇది జాబ్కి సంబంధించిన ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు 4 స్టెప్స్ అనుకున్నాం కదా, ఇవి బాగా తరోగా మళ్ళీ వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారు కావాలి, నేను ఎట్లా ఊహించుకోవాలి? అందరూ ఇమ్మీడియట్గా ఏమనుకుంటారు? ఫస్ట్ నా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అనుకుంటారు. స్టాప్ థింకింగ్ అబౌట్ ద మనీ జస్ట్ ఒక పేపర్ రిప్రజెంటేషన్ మాత్రమే. వస్తువు మనకు ఇంపార్టెంట్, మనీతో రిలేటెడ్గా ఏ వస్తువుని పెట్టకూడదు. సో నాకు కారు కావాలి, ఇప్పుడు అది ఎలా వస్తుంది అనేది డీటెయిల్స్ కూడా యూనివర్స్కి వదిలేద్దాం. మరి నేను ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నాకు ఏ కార్ కావాలి, రైట్? 10 lakhs కార్, ఎస్, పలానా కంపెనీది, హుందాయ్ కంపెనీ, క్రెటా కార్ ఒకటి, లేదంటే ఇంకోటో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. వీలైతే కలర్ను కూడా డిసైడ్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు అది మీ ఇంటి ముందర ఉంది, మీరు ఊహించడం స్టార్ట్ చేయాలి. మీ ఇంటి ముందర ఉంది, మీరు ఫంక్షన్కి వెళ్ళాలి, మీరందరూ చక్కగా ఇంతకుముందు ఎలా వెళ్ళేవారు? బైక్ మీదనో లేకపోతే ఇంకో దాని మీద వెళ్ళేవారు, బస్కో వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చక్కగా మంచిగా కొత్త డ్రెస్సులు వేసుకొని మంచిగా తయారయ్యి మీరందరూ కలిసి ఆ కారులో కూర్చొని కంఫర్ట్గా నేను కారులో వెళ్తున్నాను అన్న ఫీల్తో మీరు ఆ కార్ను మీరు డ్రైవ్ చేసుకునో లేకపోతే మీ డ్రైవర్ డ్రైవ్ చేసుకునో మీ ఇంట్లో ఉన్న బంధువులందరూ దాంట్లో కూర్చొని ఒక అఫీషియల్గా మీరు ఎట్లా వెళ్తారు? ఆ ఫీల్, ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఊహాశక్తిలో. ఊహ అనేది ఒక మామూలు బయట రూపమే, దానికి ప్రాణం అనేది ఎమోషన్స్. నేను ఇంతకుముందు సబ్కాన్షియస్ వీడియోలో కూడా చెప్పాను, సబ్కాన్షియస్ మైండ్ వీడియోలో. ఎమోషన్స్ నిజంగా మీరు కారులో కూర్చొని చక్కగా దర్జాగా కూర్చొని ఆ కారులో మనం చక్కగా రోడ్ల వెంబడి వెళ్తూ హాయిగా చక్కటి చల్లని గాలిని, ఆ కంఫర్ట్నెస్ని ఎట్లా ఫీల్ అవుతారు? అవన్నీ కూడా మీరు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఎప్పుడు టైం దొరికినా అంటే ఒక నిమిషం 2 నిమిషాలు చాలు, గంటలు మీరు ఊహాశక్తిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు మీ కారుని సృష్టించే క్రమంలో మీరు ఏం చేయాలంటే మీరు మానసికంగా మీ కారుతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సినిమాకి కారులో వెళ్ళండి, ఫంక్షన్లో కార్లోకి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, పార్టీకి వెళ్ళండి, లాంగ్ టూర్ మీరు వెళ్ళాలనుకుంటారు ఒక మంచి పుణ్యక్షేత్రం దగ్గరికి, ఆ కారులో వెళ్తున్నట్లు ఊహించుకోండి. ఇంకెక్కడికైనా ఒక మీటింగ్ కానీ ఇంకో చోటుకో ఒక లాంగ్ డ్రైవో మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు ఎట్లా కారుతో స్పెండ్ చేయాలనిపిస్తుందో ఫస్ట్ ఇక్కడ మొత్తం విజువల్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. అందుకే చాలామంది కోరికలు కోరుకుంటారు కానీ నెరవేరవు. ఎందుకంటే మీ కోరిక అనే పదం ఉంది కానీ ఇక్కడ విజన్ లేదు, ప్రింట్ లేదు. అది మీరే సృష్టించాలి. దీన్నే ప్రైమరీ రియాలిటీ అంటాం. కాబట్టి మీరు ఈ విధంగా ఎంత టైం మీరు కారుతో టైం స్పెండ్ చేస్తే మీరు మెల్లమెల్లగా బయట విశ్వం ఏం చేస్తుంది? మీకు డబ్బులు పెంచడము, మీ బిజినెస్లో డబ్బులు బాగా లాభం రావడము, ఎన్ని కోణాలకు వెళ్ళి కొన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎన్ని కోణాలు వెతుకుతుందంటే అది మీరు ఊహించలేరు. అన్లిమిటెడ్ ప్రాబబిలిటీస్ ఆర్ దేర్. మీ దగ్గర కారు రావడానికి మీకు తెలిసిన మార్గాలు కొన్ని, ఒక 5-6 రూట్లు, జాబ్, ఫైనాన్షియల్, లేదంటే ఓ బిజినెస్, ఇంకోటి, అంతే తప్ప యూనివర్స్కి అనంతమైన మార్గాలు తెలుసు. కాబట్టి లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్.
మీరు మీ డాడీకి ఒక కోర్స్కి ఫీజు కట్టమని చెప్పేసి మీరే సలహాలు ఇస్తారా, లేకపోతే ఆయన వదిలేయమంటారా? ఆయనకు వదిలేస్తారా విషయం? ఆయన ఎక్కడి నుంచి చేస్తాడన్న సంగతి మనం తెలియదు. మనకు చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా అడుగుతాం అనమాట డైరెక్ట్గా. ఇంక మిగిలిన అన్నీ అడగం, ఆయన చూసుకుంటాడు. ఆయన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మనం అడిగేది ఎవరిని? విశ్వాన్ని. ఎలా? గ్యాప్లోకి వెళ్ళినప్పుడు విత్తనాన్ని నాటడం ద్వారా. సో యూనివర్స్కి అనంతమైన సామర్థ్యం ఉంది కాబట్టి అనంతమైన నిర్వహణ సామర్థ్యం ద్వారా విశ్వంలో ఏ డోర్ అయినా ఓపెన్ కావచ్చు, ఎక్కడి నుంచో అయినా రావచ్చు. అసలు మీరు కలలో కూడా ఊహించలేనటువంటి డోర్ ఓపెన్ అయిపోయి మీకు కావాల్సిన కారు మీ దగ్గరికి వస్తుంది. ఎక్కడ గాల్లోంచి ఏం ఊడిపడదు, సైంటిఫికల్గానే వస్తుంది, లాజిక్గానే మీరు నమ్మే పద్ధతిలోనే వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. కాబట్టి కారుకు సంబంధించి మీరు ఎంతెంతగా విజువలైజ్ చేస్తుంటారో అంతంతగా మీకు కారు కావాలన్న కోరిక, సంకల్పం బలపడుతుంది లోపల. ఊకే చిన్న కోరికగా ఆగిపోదు, అది సంకల్పం దృఢంగా మారిపోతుంది, అప్పుడు వచ్చేస్తుంది. ఇంకొకటి, మీరు కారును ఊహించుకునేటప్పుడు మీరు డబ్బు గురించి ఆలోచించకూడదు. రెండవది, ఫ్రీగా కారు వస్తుందా ఇలాంటివి అనకూడదు. తర్వాత ఇంత టైంలోనే వస్తుందా, మరి నేను ఎన్ని రోజులు అవుతుంది కదా, ఈ టైం గురించి వదిలేయండి కంప్లీట్గా. నెక్స్ట్, మీరు మీ యొక్క ఊహాశక్తిని ఎట్లా ఉపయోగించాలంటే చిన్నపిల్లల గేమ్ లాగా ఉపయోగించాలి. చిన్నపిల్లలు ఎట్లా ఊహించుకుంటారు? ఒక చిన్న అక్కడ బావి ఉన్నట్లు, ఇక్కడ పొలం ఉన్నట్లు, నాగలతో దున్నుతున్నట్లు అన్ని బొమ్మలతో విజువలైజ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. సో అందుకే జీసస్ క్రైస్ట్ చెప్తాడు, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. సో చిన్న పిల్లోడ్లాగా అడగగలగాలి. చిన్నపిల్లలకి ఏం లాజిక్ లేదు. మీరు కారు మైండ్లో పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా నాకు 20 lakhs కారు ఎక్కడ వస్తుంది కథం. మీరు చిన్నపిల్లలు కారు, ఇప్పుడు మీకు రాదు కారు, మీరు జాబు రాదు మీకు. ఎందుకంటే మీ మైండ్లో 100 రకాల డౌట్లు. ఏ డౌట్లు? మీకు ఇవి రాదు అని మీరు నమ్ముతుంటారు. కానీ మీ ఊహాశక్తిని సరిగ్గా ఉపయోగించేటప్పుడు మీరు విశ్వానికి కనుక కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అది 100% మీ ముందర తీసుకొచ్చి పెడుతుంది. అలాగే సంబంధ బాంధవ్యాల్లో మీరు ఒక వ్యక్తితో స్నేహం కోల్పోయింది అనుకోండి, మీ భార్యాభర్తల మధ్యలో సంబంధం తెగిపోయింది అనుకోండి, సింపుల్, మీకు మళ్ళీ రీస్టోర్ అవ్వాలంటే మీరు ఇంతకుముందు ప్రేమతో ఎలా ఉండేవాళ్ళు, తల్లితో ఎలా ఉండేవాళ్ళు, తండ్రితో ఎలా అద్భుతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు మంచిగా మనతో ప్రేమతో ఉన్నట్లుగా ఈ విజువలైజేషన్ శక్తిని అన్ని కోణాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయంటే ఈ సృష్టిలో ప్రతిదీ సృష్టింపబడుతున్నది ఊహాశక్తి ద్వారానే. గుర్తుపెట్టుకోండి, ఈ ఊహాశక్తి ద్వారా సాధ్యం కాదంటూ ఏమీ లేదు. ఇది ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చాను నేను. మళ్ళీ ఊహాశక్తి మీద డిఫరెంట్ అంశాలకు ఎట్లా అప్లై చేయాలి, వాటి ద్వారా మన జీవితంలో అన్నీ ఎలా సాధించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.